నమస్కారం. మీరు చూస్తున్నది విఏ ఒరిజినల్స్ యూనివర్స్. ఇక్కడ మీకోసం తెస్తాం దాచిన రహస్యాలు, ఆధ్యాత్మిక అద్భుతాలు, భయానక కథలు, ఇంకా మన సంస్కృతిలోని మిస్టరీలు. ఈరోజు మనం వినబోతున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంతో ముడిపడి ఉన్న ఒక వింత అద్భుత కథ. దుర్గాదేవి రిక్షా మిస్టరీ. 1955 సంవత్సరం విజయవాడ నగరం. ఆ రాత్రి వీధులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో రిక్షాలే ప్రధాన రవాణా. వెంకన్న అనే రిక్షా డ్రైవర్ తన రిక్షాతో గుడిదారిలో వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఒక వృద్ధురాలు కనిపించింది. ఎర్ర చీర కట్టుకుని, నుదుటిపై కుంకుమ, చేతుల్లో గాజులు, కాని ముఖంలో ఒక వింత ప్రకాశం. ఆమె మృదువుగా, "బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి గుట్టపైకి తీసుకెళ్ళు" అని చెప్పింది. వెంకన్న గౌరవంగా తల ఊపి రిక్షాలో కూర్చోబెట్టాడు. గుట్ట ఎక్కించేంతవరకు రిక్షా కదులుతూనే ఉంది. వెంకన్న తన మనసులో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా రిక్షా నడిపాడు. చివరికి ఆలయ ద్వారం దగ్గర ఆపాడు. వెనక్కి తిరిగి చూసేసరికి వెంకన్న గుండెల్లో వణుకు పుట్టింది. రిక్షాలో ఎవరూ లేరు. అక్కడ కూర్చున్న చోట కేవలం ఒక 10 రూపాయల నోట్ మరియు మెరుస్తున్న ఒక బంగారు వంకి మాత్రమే కనిపించాయి. 1955 సంవత్సరంలో 10 రూపాయల విలువ చాలా ఎక్కువ. కాని ఆ బంగారు వంకి మాత్రం సాధారణ ఆభరణం కాదు. అది ఒక దివ్య కాంతి వెదజల్లుతూ మెరిసిపోయింది. వెంకన్నకి అప్పుడు అర్థమైంది, తన రిక్షాలో కూర్చున్నది ఒక వృద్ధురాలు కాదు, స్వయంగా కనకదుర్గమ్మే. ఈ విషయం పట్టణమంతా చెలరేగిపోయింది. ప్రజలు నమ్మారు, దేవి తన భక్తులకు ఏ రూపంలోనైనా ప్రత్యక్షమై వారి జీవితాలను మార్చగలదని. ఈ సంఘటన ఒక కథ కాదు, వాస్తవం. ఆ కాలంలో ప్రముఖ పత్రిక ఆంధ్ర కేసరిలో ఈ ఘటనను స్పష్టంగా ప్రచురించింది. ఆ వార్త బయటికి రాగానే విజయవాడ ప్రజల్లో కనకదుర్గమ్మపై భక్తి మరింత బలపడింది. ఈ సంఘటన తరువాత వెంకన్న జీవితం మారిపోయింది. అప్పులు తీరిపోయాయి. కుటుంబం సంతోషంగా నిలిచింది. ఆ రోజు నుండి కనకదుర్గమ్మ శక్తి గురించి ఒక బలమైన విశ్వాసం విజయవాడలో స్థిరపడింది. ఇప్పటికీ పెద్దలు ఈ కథను చెబుతూనే ఉంటారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రహస్యాలు, భయానక గాథలు, ఆలయ అద్భుతాలు తెలుసుకోవాలంటే మా విఏ ఒరిజినల్స్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై కనకదుర్గమ్మ.